బేతాళ కథలు హస్తవాసి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులుండాలి. అవి ఉన్నవాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులైనా చేయవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడనే కుర్రవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక సంపన్నుడైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులిద్దరూ పనిచేస్తూ ఉండేవాళ్లు. వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణను ఆనుకొని ఉండేది. వాళ్ల కొడుకులు పెద్దవాళ్లయ్యి తమ పొట్ట తామే పోసుకుంటామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు. అందుచేత వాళ్లు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు. ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు. వాడే గోవర్ధనుడు. గోవర్ధనుడు పుట్టిన ఘడియలోనే ధనికుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది. ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు. ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు. ఆ ఇద్దరూ కలిసే పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు. ముఖ్యంగా లీల గోవర్ధనుడు పక్కన ఉంటే కాని ఏమీ చేయలేకపోయేది. ధనికుడికి ఒక బండి ఉండేది. రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది. గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తే కాని ఆమె ఊరుకునేది కాదు. రోజూ తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియకానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగటానికి వీలు లేదని ఉత్తరువు చేశాడు. వెంటనే లీల బండిలో తిరగటం మానేసింది. గోవర్ధనుడు లీల ఒక గురువు దగ్గరే చదువుకునేవారు. చదువుకోటానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిళ్లు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది. ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో, మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది, ఏమాశ్చర్యం అన్నది. ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తుందన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో, నీ కొడుకును చదువు మాన్పించు, రేపు చేతులు బురద చేసుకోబోయేవాడికి చదువెందుకు అన్నాడు. పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు, అందాకానన్నా 4 అక్షరాలు వంటబట్టనీయండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి. చదువినది చాలు, రేపటినుంచి వాణ్ణి గొడ్లు కాయటానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని. మర్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంట పెట్టుకుని బీడు మీదికి వెళ్లాడు. ఈ సంగతి తెలిసి లీల చదువుకోవటానికి వెళ్లటం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది. చెట్టు కింద కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. లీల తెచ్చిన ఆహారం ఇద్దరు తిన్నారు. ఇలా 3 రోజులు జరిగినాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి, మీ లీల 3 రోజులుగా చదువుకోటానికి రావటం లేదు, ఆ పిల్లకు జబ్బుకాని చేయలేదు కదా అని అడిగాడు. ధనికుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే, గోవర్ధనుడు బడి మానాడుగా, నేను మానేశాను అన్నది. ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నదనిపించింది. ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి, ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికైనా పంపించు అన్నాడు. పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్లారు. పసివాడు, వీణ్ణి కూడా మాకు దూరం చేయకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు. మీకు కొడుకు కావాలంటే అంతా కట్టకట్టుకుని వెళ్ళిపోండి, మిమ్మల్ని ఈ గ్రామంలో బతకనివ్వను అన్నాడు ధనికుడు. యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు, నేను వెళ్ళిపోతానులేనన్నా, నా గురించి ఏమీ దిగులు పడవద్దు అన్నాడు. వాడు లీలకు వీడ్కోలు చెప్పటానికి పోయినప్పుడామె, నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావు కదూ, నేను నీకోసం కనిపెట్టుకుని ఉంటాను, పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాం, ఈ మాట మరిచిపోకు అన్నది. గోవర్ధనుడు ఇంటినుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు. ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది. వాడు దానిమీదుగా వాగు దాటి అవతలి పక్కకు పోదామనుకుంటుండగా ఒక ముసలావిడ తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి, ఆగు, ముందు నా బాతులను దాటని అన్నది. గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు. వంతెన ఇరుకు కావటం చేత బాతులు ఒకదాని వెనుక ఒకటి వంతెన మీదుగా రాసాగాయి. ఎంతసేపు చూసినా బాతులింకా వస్తూనే ఉన్నాయి. ఒక చెంప చీకటి పడుతున్నది. అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చేరగిలపడి అలాగే నిద్రపోయాడు. వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి బాతులింకా వంతెన మీదుగా వస్తూనే ఉన్నాయి. అవి దాటటం ముగియగానే ముసలావిడ వాటి వెనుక వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి, బాతులు దాటాయి, ఇక నువ్వు పోవచ్చు, ఆలస్యమైందని విసుక్కున్నావు కాదు అని అడిగింది. నాకు మించిపోయే పనేమీ లేదు, బతుకు తెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు.
వివేకం గలవాళ్లు తొందరపడరు, మర్యాద గలవాళ్లు విసుక్కోరు. చెయ్యి చాచు, నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలావిడ. గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు. ముసలావిడ తన బెత్తంతో చేతిమీద వాతలు తేలేటట్టు కొట్టి, ఇక వెళ్ళు, నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది. గోవర్ధనుడు ముసలావిడ మహా చెడ్డది అనుకుని వాగుదాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు. అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి, నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు. అలాగే నేర్పుతాను, శ్రద్ధగా పనిచేశావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు. ఆయన గోవర్ధనుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్లను చూపి, 1 ఏడాది పని నేర్చుకుంటే వీళ్లు చేసే పని చేయగలుగుతావు అన్నాడు. తర్వాత మరొక గదికి తీసుకుపోయి, ఇక్కడ పనిచేసే వాళ్లతో సమంగా పనిచేయాలంటే నీకు కనీసం 4 ఏళ్లు పడుతుంది అన్నాడు. తర్వాత ఆయన గోవర్ధనుణ్ణి తన గదికి తీసుకుపోయి, ఇది నేను పనిచేసే చోటు, ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం, జన్మ అంతా దారపోసినా నీకీ పని రాకపోవచ్చు. ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు, అందుకే రాజుగారు నాకీ పని అప్పగించారు అన్నాడు. ఈ పని నేను చేయగలను అన్నాడు గోవర్ధనుడు. సగం తయారైన కిరీటాన్ని తిప్పి తిప్పి చూస్తూ స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పనే చేస్తానంటావా? ఏది చెయ్యి, ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గది కదల్నియ్యను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటకు పోయి తలుపు గొళ్ళెం పెట్టేశాడు. మర్నాడు ఆయన గొళ్ళెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారై పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది. స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కొని జాగ్రత్తగా పరిశీలించాడు. చేతలో ఏమీ లోపంలేదు. తాను 4 వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు. ఒరే బాబూ, నువ్వింత పనిమంతుడివని నాకు తెలియదు. నువ్వు మరెక్కడికీ పోక నా దగ్గరే ఉండి పనిచెయ్యి. నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు. గోవర్ధనుడు సరేనన్నాడు. అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాజుగారు కొత్త కిరీటానికిచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది. అయినా స్వర్ణకారుడిచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు. అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటికి వచ్చాడు. ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పటానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపి, రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది, గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందని చెప్పారట. ఆ గుడి తయారైంది, పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు. వీటిని నేను తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు. శిల్పికి చాలా కోపం వచ్చింది. అతను గోవర్ధనుడితో, అంతటివాడివా? అయితే సాయంకాలం లోపల వీటిని ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న ఊళ్ళలు చేసమ్మటా తీసుకుని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చేయసాగాడు. అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవీ విగ్రహం నోరు తెరిచి, నాయనా, నువ్వు సిద్ధహస్తుడివి, నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్లు తిరిగి బతుకుతారని నీకు వరం ఇస్తున్నాను అని మళ్లీ విగ్రహంలాగా అయిపోయింది. సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొణికిసలాడుతూ తయారయ్యి ఉన్నాయి. శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకుని, బాబూ, నువ్వు మయుడి అంశాన విశ్వకర్మ అంశాన పుట్టినవాడివి కాని సామాన్యుడివి కావు. నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అన్నాడు. గోవర్ధనుడు సరేనన్నాడు. విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు. కాని రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది. రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆయన పురోహితుణ్ణి పిలిచి, ఇలా ఎందుకు జరిగింది? నన్ను మీరంతా మోసం చేశారు. గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళందర్నీ తలలు తీయిస్తాను అన్నాడు. రాజపురోహితుడు కంగారుపడి, మహారాజా, ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుంది అన్నాడు. రాజభటులు వెళ్లి శిల్పిని పట్టుకువచ్చారు. శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ, మహారాజా, విగ్రహాలలో ఏదన్నా దోషం ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను. వాటిని తయారు చేసినవాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు. రాజు భటులను పంపి గోవర్ధనుణ్ణి పిలిపించాడు. అతను రాజుతో, మహారాజా, విగ్రహాలు చేసినది శిల్పి కాదు, నేనే. వాటిలో దోషమేమీ లేదు. రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నా అనుమానం.
ఒక క్షణం పాటు నన్నామెను చూడనిస్తారా అన్నాడు. అందువల్ల నష్టం లేదనుకని రాజు గోవర్ధనుణ్ణి రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న వారినందరినీ బయటకు పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది. రాజు గోవర్ధనుణ్ణి కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆయన అతనికి అంతులేని బహుమతులిచ్చి సన్మానించాడు. ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు. నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్తవయస్కుడు కూడా అయ్యాడు. అతనికిప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్లాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది. రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకుని అతను గ్రామానికి బయలుదేరాడు. అతను గ్రామాన్ని చేరవస్తుండగా చెట్ల మధ్యలో ఒక తెల్లని కట్టడం కనిపించింది. దాని 4 పక్కలలోనూ ఒక ద్వారం కూడా లేదు. అది పూర్వం ఉన్నది కాదు. ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతిమీద బెత్తంతో కొట్టిన ముసలావిడ ఎక్కడినుంచో ఊడిపడి, "ఓహో, నువ్వా? మహారాజులాగా తయారయ్యావే" అంటూ బోసినోరు విప్పి నవ్వింది. "అంతా నీ చలవే అబ్బా! నీకు ఇందులో భాగం ఉంది" అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు. "నాకు డబ్బు దేనికి కాని నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు. నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు. నువ్వు ముఖ్యంగా చూడాలనుకుంటున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చేయాలని ఉత్తరం రాసిపెట్టింది. తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టెలో పెట్టి సమాధి చేశారు. ఇదే ఆ సమాధి" అన్నది ముసలావిడ. "లీలను బతికించుకుంటాను, కాని లోపలికి మార్గం లేదే" అన్నాడు గోవర్ధనుడు. ముసలావిడ తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది. వెంటనే కొంత గోడ ఒరిగి పడిపోయింది. లోపల పెట్టె ఉన్నది. దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనపడింది. గోవర్ధనుడు తన ఉలి పైకి తీసి దానితో లీల కాలిమీద చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే లీల నిద్రలేచినట్టుగా లేచి కూర్చొని గోవర్ధనుడికేసి ఆశ్చర్యంగా చూసింది. "నన్ను గుర్తించలేదా లీలా? నేను గోవర్ధనుణ్ణి" అన్నాడు గోవర్ధనుడు. లీల ముఖం ఆనందంతో వికసించింది. గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలికి విసిరేసి లీలను కౌగలించుకున్నాడు. "నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. మా అమ్మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయటానికి ఏర్పాటు చేసుకున్నాను. నేను నిజంగా చావలేదు" అన్నది లీల. ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలకి వచ్చారు. "నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. మీ ఇంటికి పోదాం పద" అన్నాడు గోవర్ధనుడు. "నేను మా ఇంటికి మరి రాను. మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాం పద" అన్నది లీల. "అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది, తీసుకువస్తాను" అంటూ గోవర్ధనుడు సమాధిని చూపించాడు. కాని పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టున్నది. లోపలికి దారి కనిపించలేదు. ముసలావిడ జాడ కూడా తెలియదు. ఇక ఆ ఉలి తనకు ప్రాప్తం లేదనుకుని లీలను కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని గోవర్ధనుడు నగరానికి తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, "రాజా, లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులను చూడనని ఎందుకు పట్టుపట్టింది? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు, "లీలా చాలా పట్టుదల గలది అని తెలుస్తూనే ఉన్నది. అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది. అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించటానికి నిశ్చయించుకున్నది. ఇప్పుడు గోవర్ధనుడు తమకన్నా సంపన్నుడు కనుక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు. కాని వారి ఆమోదం లీలకు అవసరం లేదు. వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోషపెట్టాలన్న భావం ఆమెకి తిరిగిరాదు. అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళ నిరాకరించింది" అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. రాజనీతి. ఒకనాడు యశవంత దేశపు రాజుగారు కొలువుతీరి ఉండగా రాజభటులొక బలిష్ఠుడైన యువకుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి సమక్షానికి తెచ్చి నిలబెట్టారు. ఆ యువకుడి వెనకాలే పెద్దగా దుఃఖిస్తూ ఒక యువతి వచ్చింది. రాజుగారు భటులతో, "ఎవడీ మనిషి? ఎందుకితన్ని బంధించి తెచ్చారు? ఆ స్త్రీ ఎందుకలా ఏడుస్తున్నది?" అన్నాడు. ఆ ప్రశ్నలకు ఏడ్చే యువతి ఇలా జవాబు చెప్పింది. "మహారాజా, వీడు మానవత్వం లేని రాక్షసుడు, హంతకుడు. నా తల్లిని నిష్కారణంగా చంపేశాడు. నిన్న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వీడు తడుస్తూ మా ఇంటి పక్కగా వెడుతుండటం చూసి మా అమ్మ జాలిపడి వాణ్ణి లోపలికి రమ్మని మా ఇంటి ముందు వసారాలో కూర్చోమన్నది.
వాడీ దేశంవాడు కాదని, నగరంలో బంధువులు కాని, ఎరిగిన వాళ్ళు కాని లేరని తెలిసి మా అమ్మ వీడికి నిన్న రాత్రి కడుపునిండా తిండి పెట్టి పడుకునేందుకు మంచం ఇచ్చి అతిథిలాగా సత్కరించింది. మా అమ్మకు ఉబ్బసం జబ్బున్నది. వాన వల్ల అది జాస్తి అయి ఆవిడ కళ్ళు కళ్ళున దగ్గనారంభించింది. తన నిద్రకు ఆవిడ దగ్గు భంగం కలిగిస్తుందని వీడు మా అమ్మపైన మండిపడుతూ ఆమెను నానా తిట్లు తిడుతూ తన కత్తి తీసి ఆమె మెడ తెగవేశాడు. నేను మతిపోయి కేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు జనం వచ్చి వీణ్ణి పట్టుకుని బంధించి భటులకు అప్పగిచ్చారు. ఈ మాట చెప్పి ఆ యువతి మళ్ళీ దుఃఖంతో కొళ్ళసాగింది. రాజుగారు వాడికేసి నిప్పులు కక్కుతూ చూసి, ఏమిరా నీచుడా, నీకు అన్నం పెట్టిన మనిషిని అంత స్వల్ప కారణానికి చంపుతావా అన్నాడు. హంతకుడిలో పశ్చాత్తాపం కాని, భయం కాని, రాజుగారంటే లక్ష్యం కాని ఏమీ కనిపించలేదు. ముసలావిడ తినటానికింత రొట్టె ఇస్తే మటుకు నన్ను నిద్రపోనివ్వకుండా అదే దగ్గటమా? అప్పటికి రెండుసార్లు చెప్పి చూశాను. నా నిద్ర చెడగొడుతున్నావు, దగ్గకు అన్నాను. వెనక ఒకే తీరున దగ్గింది. నాకు ఒళ్ళు మండి చంపేశాను. ఆ తర్వాత సుఖంగా నిద్రపోయాను అన్నాడు వాడు. వాడు చేసిన హత్య కన్నా కూడా వాడి చెప్పే నిర్లక్ష్యం సభలో అందరికీ ఆగ్రహం తెప్పించింది. రాజుగారు భటులతో, వీడు మనిషి కాదు, ఒక విధమైన అడవి జంతువు. వీణ్ణి తీసుకుపోయి వెంటనే శిరశ్ఛేదం చెయ్యండి అన్నాడు. వెంటనే మంత్రి లేచి, మహారాజా, ఒక్క మనవి, వీణ్ణి చంపవద్దు, ప్రాణాలతో నాకిచ్చేయండి అన్నాడు. ఈ మాటకు రాజు ఆశ్చర్యపడ్డాడు. సభికులు ఆశ్చర్యపడ్డారు. మంత్రి ఇలా అనటంలో ఉద్దేశమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. కాని ఆయన రాజనీతిలో ఆరితేరినవాడు. ఏదో కారణం లేకుండా ఈ కోరిక కోరడు. అందుచేత రాజుగారు, మంచిది, వీణ్ణి మీపరం చేస్తాను. అయితే వీడు తప్పించుకుపోకుండా చూసే భారం మీదే అన్నాడు. మంత్రి ఆ హంతకుడి కోసం ఒక విశాలమైన ఖైదు ఏర్పాటు చేసి దానికి తగిన కాపలా పెట్టించాడు. వాడు తిండి పుష్టి కలవాడు. తిండి, వ్యాయామము ఉంటే వాడికింకేమీ అవసరం లేదు. ఈ రెండింటికీ తగిన ఏర్పాట్లు మంత్రిగారు చేయించాడు. తల్లిని కోల్పోయిన యువతికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేశాడు. కొద్ది మాసాలు గడిచాయి. వాడు మదించిన అడవి దున్నలాగా తయారయ్యాడు. వాడు అస్తమానము మల్లచరుస్తూ, తొడలు కొడుతూ కాపలావాళ్లను కుస్తీకి రమ్మని కవ్విస్తుండేవాడు. యశవంత దేశానికొక పొరుగు దేశంతో యుద్ధం వచ్చింది. సైనిక బలాలన్నీ అటువేపు వెళ్లాయి. ఆ సమయంలో రెండో వైపున ఉన్న సుల్తానొకడు తన సైన్యాన్ని తీసుకుని యశవంత రాజధానిపైకి వచ్చి కోట వెలుపల గుడారాలు వేసి విడిశాడు. ఈ విధంగా రాజ్యానికి అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. అప్పుడు మంత్రికి తన ఖైదుతో పని వచ్చింది. ఆయన తన ఎత్తుగడ రాజుగారికి వివరించి దండెత్తి వచ్చిన సుల్తానుకొక ఉత్తరం రాసి దానిపైన రాజుగారి చేత ముద్ర వేయించాడు. తర్వాత ఆయన తన ఆధీనంలో ఉన్న ఖైదుని పిలిపించి, మన దేశానికొక సుల్తాను వచ్చి నగరం బయట గుడారంలో ఉన్నాడు. రాజుగారి దూతగా నువ్వా సుల్తాను వద్దకు వెళ్లి ఈ ఉత్తరం ఇచ్చి సుల్తానుగారి సమాధానం తీసుకురావాలి. ఈ పని చేయగలవా, లేక భయపడతావా అన్నాడు. నాకు భయమా అంటూ ఆ హంతకుడు మంత్రి ఇచ్చిన చీటీ తీసుకుని ఇద్దరు సైనికులను వెంటపెట్టుకుని శత్రువుల గుడారాల వద్దకు వెళ్లాడు. యశవంతరాజు వద్ద నుంచి దూత వచ్చాడని విని సుల్తాను, ఇది సంధి రాయభారమేననుకుని తన వజీరును, సేనాధిపతిని కూడా తన వద్దకు పిలిపించుకుని దూతను తన వద్దకు తీసుకురావచ్చునని తన భటులతో చెప్పాడు. దూత యొక్క దర్పము, ధైర్యము చూసి సుల్తాను వాడొక పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడనుకున్నాడు. వాడు గుడారంలో ఆసీనులై ఉన్న ముగ్గురిని చూసి, మీలో సుల్తాను ఎవరు అన్నాడు. నేనే, ఏమిటి నువ్వు తెచ్చిన సందేశం అన్నాడు సుల్తాను. దూత మంత్రి ఇయ్యమన్న లేఖను సుల్తాను చేతికి ఇచ్చాడు. సుల్తాను దాన్ని విప్పి చదువుకొని కోపంతో వణికిపోయి కళ్ళు నిప్పులు రాల్చాడు. ఆ ఉత్తరం నిండా సుల్తానుకు తిట్లు, శాపనార్థాలు మాత్రమే ఉన్నాయి. సుల్తాన్ ఆ ఉత్తరాన్ని తన వజీరుకు, సేనాపతికి చూపించాడు. వారా ఉత్తరం చదివి పట్టరాని ఆగ్రహంతో దూతకేసి చూశారు. ఎంతసేపు నన్నిక్కడ నిలబెడతారు? ఏమిటి మీ సమాధానం అన్నాడు దూత పళ్ళు కొరుకుతూ. నా సమాధానం ఇదిగో అంటూ సుల్తాను వాణ్ణి కాళ్ళెత్తి తన్నాడు. వెంటనే దూత కత్తి తీసి సుల్తాను తలను తెగనరికాడు. మరుక్షణం వాడి మీదకి వెళ్లిన వజీరు, సేనాపతుల తలలు కూడా తెగిపోయాయి. సుల్తాను అంగరక్షకులు హంతకుణ్ణి చుట్టుముట్టారు. అందులో కూడా కొందరు చచ్చినాకనే మిగిలిన వాళ్లు వాణ్ణి చంపగలిగారు. కొద్ది క్షణాల లోపల సుల్తాను, వజీరు, సేనాపతి చచ్చేసరికి సేనలను నడిపించేవాడు, యుద్ధం జరిపించేవాళ్లు లేక సుల్తాను సేన తమ దేశానికి తిరిగి వెళ్లిపోవలసి వచ్చింది. యశవంత దేశానికి ఒక గొప్ప ప్రమాదం తప్పటమే కాకుండా ద్రోహి బుద్ధి గల ఒక పరిసర రాజు కూడా లేకుండా పోయాడు. రాజు మంత్రి రాజనీతిజ్ఞతను బహిష్కరంగా మెచ్చుకొని ఆయనకు అంతులేని కానుకలను అర్పించాడు.